అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. సో ఇక్కడ బ్లాక్ షార్లో చూస్తున్నారు కదా, ఇది నిన్న నైట్ వచ్చి డార్మెటల్ ఇక్కడ స్టే చేశాను. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి ఇది బుల్టా అనే ఒక ప్రదేశం ఉంది, ఇక్కడ నుండి ఒక మాస్క్ అని చెప్పవచ్చు దాన్ని అయితే. సో అక్కడికి వెళ్ళబోతున్నాను నేను. సో ఇది అహ్మదాబాద్లో మనకు డే 2 అనమాట. నిన్న మనం ట్రైన్ బ్లాగ్లో చేస్తూ వచ్చాం కదా, ప్రీవియస్ బ్లాగ్లో, అది కూడా చూడండి. అండ్ ఈరోజు అయితే అహ్మదాబాద్లో ఉన్న కొన్ని ప్రముఖమైన ప్రదేశాలను ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను నేను. సో మోస్ట్లీ ర్యాపిడో యూజ్ చేద్దాం అనుకుంటున్న యాప్. సో ఆల్రెడీ బైక్ బుక్ చేసిన వస్తుంది. సో ఇక్కడ నుండి ఫటాఫట్గా బయలుదేరి అయితే వెళ్ళిపోదాం. ఇంకేమైతే ఫుడ్ అయితే తినలేదు, చూస్తే ఇంకా మరి ఏమవుతుందో ఏంటో చూడాలి. త్వరగా అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అవుతుంది. వెళ్ళిపోదాం ఇంకా, ఇప్పటికి లేట్ అయిపోయింది అనుకోండి. సో ఫస్ట్లీ నేను ఒక వేరే ప్లేస్కి అని చెప్పాను కదా, ఇప్పటికి రానులేదు. సో అటల్ బ్రిడ్జ్కి అని చెప్పేసి వచ్చేసాను నేను ఇప్పుడు అక్కడ నుండి. సో అది క్లోజ్డ్ అవడం అంటే ఇక్కడికి వచ్చేసాను. బట్ టికెట్ కౌంటర్ అని చెప్పేసి ఉంది కదా, చూస్తున్నారు మీ అంతా. అండ్ ఇక్కడ రివర్ ఫ్రంట్ వీ పార్క్ అని చెప్పేసి ఉంది అంత ఏరియా అంతా. టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోదాం. టికెట్ తీసేసుకున్న 50 రూపీస్ అటల్ బ్రిడ్జ్కి. అండ్ ఇదంతా అదే పార్క్ లాగా ఉంటుంది ఇక్కడ అంతా, చూస్తున్నారు కదా మొత్తం. మనకి వచ్చేసి టికెట్ అసలు ఏమైందంటే ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్దామని అనుకున్నాను, బట్ అది ప్రజెంట్ ఇప్పుడు 9 o'clock అవడం వల్ల అది క్లోజ్లో ఉంది. సో అలా ఉన్న పక్కనే ఉన్న ఈ అటల్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఉంటుంది, ఇది మనకు చాలా ఫేమస్. ఇది వచ్చేసి 2022లో ఇనాగ్రేట్ చేశారనమాట పిఎం నరేంద్ర మోడీ గారు. 2017లో దీనికైతే వచ్చేసి మనకు అప్రూవల్ వచ్చిందనమాట కట్టించమని చెప్పేసి. అలా దీనికి దరిదాపుగా 2500 పైపులు, మెటల్ స్టీల్ పైపులతో వాడి దీన్ని కట్టించడం జరిగిందంట. ఓవరాల్గా సూపర్ ఉంటుంది బ్రిడ్జ్ అయితే. అసలు చూద్దాం లోపలికి వెళ్ళిపోయి ఏంటి అనేది అంతా. చూస్తున్నారు కదా మీరు ఎంట్రన్స్లో, ఇదే అటల్ బ్రిడ్జ్. చూడండి ఎంత బాగుందో. మీకు లోపలికి వెళ్ళాక కొంచెం దీని గురించి హిస్టరీ చెప్తాను. ఓకే, చూస్తున్నారు బ్యాక్ సైడ్లో అన్న మన టికెట్ చూసి పంపించేసారు లోపలికి. సో ఫైనల్గా ఒకసారి మీకు బ్రిడ్జ్ చూపించేస్తాను, చూడండి ఎలా ఉందో. బాగుంది కదా. ఇది వచ్చేసి మన కంప్లీట్గా రివర్ ఫ్రంట్ అనమాట, శబర్మతికి సంబంధించింది. ఇది ఓషన్కి కనెక్ట్ ఉంటుంది కాబట్టి దీనికి అలా పేరు వచ్చింది. అండ్ అలాగే చాలా పెద్ద రివర్ ఫ్రంట్ అని చెప్పొచ్చు. మనకి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అంతా వచ్చేసి రివర్ ఉంటుంది అనమాట. అంతా పార్క్ ఉంటుంది అనమాట ఇక్కడ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానీ అంతా బాగుంది కదా అంతా. ఇక్కడ పావురాలు ఉన్నాయి అన్ని చాలా వరకు, చూడండి ఎంత బాగుందో, బాగా అనిపిస్తుంది కదా. సూపర్ ఉంది. చాలా లాంగ్ పెద్ద పైప్స్ వాడి దీన్ని క్రియేట్ చేశారు, చూస్తారా. ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడండి, ఇది అంతా పార్క్ ఏరియా అనమాట. అక్కడి వరకు లాంగ్ ఎడ్జ్ వరకు ఉంది ఇక్కడ నుండి మనకి చూస్తుంటే. అండ్ బ్యాక్ సైడ్ ఇటు అయితే సో బోటింగ్ సంబంధించి అక్కడ ఉందనుకుంటా, రైట్. సైక్లింగ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్లో, రైట్. ఇక్కడికి వెళ్తే మనకు బోటింగ్ అవైలబుల్ ఉన్నట్టుంది. ఇవి రివర్ ఫ్రంట్లో అక్కడికి ఇక్కడికి దింపుతుంటారు అనుకుంటా. బాగుంది ఇదైతే. సో ఫొటోస్ దిగి మీకు దీని హిస్టరీ గురించి చెప్తాను. సో గైస్ దీని కొంచెం చరిత్రలోకి వెళ్ళినట్టయితే మీకు చూపిస్తాను. దీన్ని వచ్చేసి స్టీల్ పైప్స్ అంతా చేశారంట. అలాగే దీని పొడవు వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, పొడవు వచ్చేసి 300 మీటర్లు ఉంటుందంట. అలాగే వెడల్పు వచ్చేసి 10 మీటర్లు ఉంటుందంట. దీని మొత్తం ఓవరాల్ దీన్ని కట్టించడానికి 72 కోట్లు అయిందంట. మరి అసలు అంత హెవీ అయిందంట, నిజంగా సూపర్ కదా. చూసుకున్నట్టయితే దీన్ని వచ్చేసి 21 మార్చ్ 2018లో దీనికి అప్రూవల్ వచ్చేసింది. అండ్ అలాగే ప్రైమ్ మినిస్టర్గా చెప్పాను కదా, 27 ఆగస్టు 2022లో దీన్ని మనకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో సూపర్ అసలు. అండ్ దీన్ని మెయిన్గా ఏంటంటే దీన్ని ఆర్కిటెక్చర్ ఎలా చేశారంటే, మనకు ఇక్కడ కైట్ ఫెస్టివల్ అని చెప్పేసి జరుగుతుంది అనమాట ఈ గుజరాత్లో. కైట్ ఫెస్టివల్ని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మెయిన్గా ఈ పర్టికులర్గా దీన్ని ఇప్పుడు చూడండి యాక్చువల్గా కనిపిస్తుంది, పర్టికులర్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అసలు సూపర్ కదా. కైట్ మనకు పతంగి అంటారు కదా, కైట్ను బేస్ చేసుకొని ఇదా చేయడం జరిగింది అనమాట. దీనికి ఇదనమాట దీనికి ఉన్న హిస్టరీ. సో చూడండి చాలా నిజంగా పడితే మాత్రం బిస్కెట్ అవుతుంది. ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయడానికి వీలు ఉండదు అసలు నిజంగా. ఇక్కడ ఇద్దరు నాకు ఎవరంటే ఇక్కడ లోకల్ వాళ్ళు కలిశారు. నేను బ్లాగ్ చేస్తున్న వచ్చి మీరు బ్లాగరా అని చెప్పేసి అడిగారు. మాకు తెలుగు కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే మా ఆఫీస్లో తెలుగు ఆమె పని చేస్తా అని చెప్పేసి చెప్పారు. నాకైతే నిజంగా సూపర్ హ్యాపీ. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఇండియాలో కానీ బయట కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళినా ఉంటారులేండి, అది కామన్. అట్లా బ్యాక్ సైడ్ అలా వెళ్ళి చూద్దాం ఒకసారి, మీకు కూడా లొకేషన్స్ అన్నీ చూపించేస్తా.
బాగుంది, వెదర్ సూపర్ అని చెప్పొచ్చు అసలు నిజంగా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా మీకు ఇట్లా వ్యూ కనబడుతుంది చూడండి. సౌండ్ ఏంటి ఫ్లైట్ చూడండి ఎంత దగ్గర నుండి వెళ్తుందో, సౌండ్ అంత వస్తుంది. బాగుంది, ఇక్కడ నుంచి కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి గ్రాస్ నుంచి కింద వాటర్ ఫ్లో అవుతున్నాయి చూడండి. అండ్ ఇక్కడ ఫోటో సెషన్ దిగేలాగా ఇక్కడ చిన్నగా డిజైన్ చేసి పెట్టారు. చూశారు కదా అంత ప్లేస్ ఎట్లా ఉందో. సో ఓవరాల్గా ఇది అనమాట ప్లేస్. అండ్ ఇక్కడ షేప్ చూసారా, ఇది కైట్స్ ఫెస్టివల్ బేస్ చేసుకొని చేసారని చెప్పాను కదా. ఎందుకు అలా చెప్పారంటే, మన కైట్ ఏ షేప్లో ఉంటుంది, రాంబోస్ షేప్లో ఉంటుంది కదా మ్యాథమెటిక్స్లో. ఆ రాంబోస్ అనే షేప్ని ఇక్కడ ఈ ఫ్రేమ్ ఆఫ్ ది ప్లేస్లో ఎగ్జాక్ట్గా చేయడం జరిగింది. చూడండి, మీకు చూస్తుంటే అర్థమైపోతుంది క్లియర్గా. అండ్ పైన కూడా సేమ్ మనకి ఎగ్జాక్ట్ ఈ కలర్ ప్రింట్ చూడండి, సేమ్ రాంబోస్ షేప్లో ఉంది కదా, అలా అనమాట. అది ఓవరాల్గా చెప్పాను కదా. ఓవరాల్గా దీనికి వచ్చేసి 2600 మెట్రిక్ టన్స్ ఆఫ్ స్టీల్ని యూజ్ చేసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. నైస్. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హస్తింటింగ్ అనే ఒక జైన్ టెంపుల్ ఉందన్నమాట. మనకు ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్ల ఆ జైన్ టెంపుల్. సో ఇది గాయస్ నేను చెప్పాను కదా, హత్సింగ్ జైన్ టెంపుల్ అని చెప్పేసి. ఇది ఎంట్రన్స్ మనకి. ఇక్కడ నుండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ అనమాట. ఇక్కడ చూడండి, మీకు దీని గురించి చెప్తాను అన్నిట. ఎంత హైట్ ఉందో చూడండి, ఎంత పెద్దగా ఎంత అద్భుతంగా ఉందో ఆర్కిటెక్చర్. అయితే నిజంగా ఆర్కిటెక్చర్ని మెచ్చుకోవచ్చు మనం. మన మొబైల్ లోపలికి అలా ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, వెళ్ళి అడుగుదాం మరి. చూడండి టెంపుల్ ఎంత చక్కగా అసలు చేశారు అసలు నిజంగా. దీని అసలు ఎంత చెప్పిన తక్కువగా. నిజంగా మీకు దీని హిస్టరీ గురించి చెప్తాను. అసలు లోపలికి మనకి ఏంటంటే అలవ్ లేదు కెమెరా తీసుకెళ్ళడం. చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం కదా, ఆ ప్రదక్షిణ చేసే టైంలో చుట్టూ గుళ్ళు ఉన్నాయి. వీటికి దాదాపుగా 42 వాటికి సంబంధించిన జైన్ విగ్రహాలు ఉన్నాయి అసలు నిజంగా. వాటిని ఫస్ట్ దర్శించేసుకొని తర్వాత మెయిన్ దర్శనానికి వెళ్తున్నాం అసలు నిజంగా. లోపలికి అలా ఉంటే మాత్రం అదిరిపోయేది అసలు వీడియో. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు నిజంగా. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న జైన్ టెంపుల్ వచ్చేసి దరిదాపుగా 1848లో దీన్ని స్థాపించినట్టుగా అవుతుంది ఇక్కడ. అలాగే దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి హత్సింగ్ కేసరయ్య అనే ఒక ఏమంటారు వ్యాపారస్తుడు ఉంటాడు కదా, తను అది కట్టే ప్రయత్నంలో ఏంటంటే తన వయసు 49 వయసులో తను చనిపోయాడు అన్నమాట. చనిపోయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా కంప్లీట్ చేసేసింది. దాదాపుగా దీని కాస్ట్ వచ్చేసి 10 లక్షలు అయినట్టుగా అయితే ఇది ఉంది. అప్పుడు 10 లక్షలు అంటే ఇప్పుడు దాదాపు దీని వాల్యూ వేసుకుంటే దాదాపు 70 నుంచి 80 కోట్లు ఉండే అవకాశం ఉంది. వచ్చేసి మారు గుజారా అనే ఒక ఆర్కిటెక్చర్ స్టైల్లో దీన్ని కట్టించడం జరిగింది. అలాగే ఇక్కడ దీన్ని కట్టడానికి ఒక దాదాపుగా 1000 నుంచి 2000 మంది స్కిల్డ్ అంటే ప్రత్యేకమైన తెలిసి ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి మరి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అసలు ఎంత చెప్పుకున్నా తక్కువనే లేండి. ఒకసారి మీకు బ్యాక్ సైడ్లో కనబడుతుంది చూడండి, నిజంగా సూపర్ అసలు ఎంత పెద్ద ఆర్కిటెక్చర్. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్లో ఎంత పెద్ద పోల్ ఉందో, దీని గురించి చెప్తాను లేండి మీకు. అలాగే మీరు చూస్తున్న ఇప్పుడు దీన్ని ఏకశిలా శిఖర అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఏంటంటే ఒక వాచ్ టవర్గా పనిచేస్తుంది. మన కింద నుండి ఇక్కడ ఏరియా నుంచి పైకి మెట్లు ఉంటాయి అన్నమాట, పైకి వెళ్ళడానికి. ఇది దరిదాపుగా 52.5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఒక వాచ్ టవర్లా యూజ్ చేసేవారంట. దాని మీద కూడా చూడండి ఒక్కొక్క ఆర్కిటెక్చర్ డిజైన్ దాని మీద కనిపిస్తూ ఉంటుంది నిజంగా. ఇది చూసుకుంటే చుట్టూతా ఇప్పుడు మీకు ఇవి కనిపిస్తున్నాయి సార్, ఇలాంటివి ఒక 12 ఉన్నాయని మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడ దాదాపు ఒక 12 ఉన్నాయి. ఆ 12 పిల్లర్స్ల మీద దీన్ని కట్టించినట్టుగా అయితే ఉందన్నమాట. అసలు చూడండి ఒక్కొక్కసారి దీన్ని డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ వాటిని చూస్తుంటే మనకు అర్థమైపోతుంటుంది. అసలు 1848లో కట్టించింది, అది ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంది చూసారా, సూపర్ కదా అసలు. అది మరి జైన్ టెంపుల్స్కి కానీ అప్పటికున్న రాజులకు వాటికి అంత ప్రత్యేకత అనేది ఇందుకే గైస్, చెప్తూ ఉంటాం కదా మనం. అది వావ్, దీన్ని వర్ణించలేకపోతున్నాను నిజంగా, అంత అద్భుతంగా ఉంది అసలు నిజంగా. వావ్.
ఇది దీని చరిత్ర. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే చరిత్ర, వీడియో సరిపోదు అనుకోండి. ఒక్కొక్క దాని గురించి చెప్తూ వెళ్తుంటే. అలా గుడి చుట్టూతో కూడా వెళ్ళడానికి ఉంది మనకి. కావాలనుకుంటే మీరు వచ్చినప్పుడు కూడా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా ఇక్కడ వస్తే మీకు చెప్పల్ స్టాండ్ ఉంది. చెప్పాలండి మొబైల్ మాత్రం లోపల ఏం రికార్డ్ చేయొద్దు, ఫోన్ అది తీయద్దు. లోపల వచ్చేసి ఇక్కడ ఇట్స్ లోపలికి వెళ్ళిపోవచ్చు మీరు అంతే సింపుల్గా. ఇంకా అది నేను ఇక్కడ నుండి బయలుదేరి మాకు పక్కన ఉన్న శబర్మతి ఆశ్రమానికి వెళ్ళబోతున్నాను. దరిదాపుగా మనకి ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా ర్యాపిడ్ అయితే బుక్ చేసి వచ్చేస్తుంది. ఫటాఫట్సే వెళ్ళిపోదాం అక్కడికి. చాలా స్వెట్టింగ్ వస్తుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి శబర్మతి ఆశ్రమంకి వచ్చేసాను. సో గాంధీ గారు ఇక్కడ ఉండేవారు అనమాట. ఆయన పుట్టిన స్థలం, జీవించిన స్థలం ఇదే అనమాట. మీకు అక్కడ టెక్స్టైల్కి వెళ్తా అని చెప్పాను కదా, ఏమైందంటే అక్కడ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ కూడా అంతే, మొత్తం క్లోజ్ చేసి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను. సో అక్కడ నుండి అందుకే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంట్రన్స్లో వెళ్తుంటే మనకి చూడండి, ఇక్కడ గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది. దానికి సంబంధించిన కీ ఫీచర్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో చదవండి, మీకు అర్థమవుతుంది ఏంటని చెప్పేసి లోపల ఇప్పుడు ఎలా చేశారనేది. ఇలా లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడ దానికి సంబంధించిన మ్యాప్ ఉందన్నమాట, సైట్ మ్యాప్, ఎక్కడికి వెళ్తే ఏది వస్తుందని చెప్పేసి. ఇలా అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇది పార్క్ అండ్ మ్యూజియం లాగా ఉంది కాబట్టి అందరూ వచ్చి విజిట్ చేస్తుంటారని ఇక్కడ. అయితే ఈ ఆశ్రమం గురించి చెప్పాలంటే దరిదాపుగా ఇప్పుడు మనకు పక్కనే ఏంటంటే శబర్మతి నది ఒడ్డున ఉంటుంది. దరిదాపుగా 6.4 కిలోమీటర్ల పొడవుతో ఇది ఉంటుందన్నమాట. ఆ నది ఎంత పడుతుందో ఇది అంతలాగా. ఇక్కడ వచ్చేసి గాంధీ గారు తన సొంత ప్లేస్ అన్నమాట ఇది, వారు నివసించిన ఏరియా అన్నమాట ఇది. అండ్ 1963లో మనకు మన ప్రైమ్ మినిస్టర్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని అప్పుడు రీల్ ఒకటి చేసి మరి దీన్ని ప్రారంభించారనమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు దీన్ని చూడడానికి చాలామంది వస్తుంటారు. ప్రత్యేకంగా మీరు నేసేది ఉంటుంది కదా, గాంధీ గారు పిక్ ఉంటుంది కదా, అది మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంటుంది, బాగుంటుంది, చూపిస్తాను. అలాగే ఇది గాంధీజీ స్మారకంగా మారి ఇప్పుడు మనకు ఈ యొక్క ఆర్కాలజీ సైట్ కింద ఉన్నదన్నమాట. ఇది వర్షం పడుతుంది చూడండి, స్కూల్ పిల్లలు తీసుకొస్తున్నారు, అరుస్తున్నారు ఒకటే, మామూలు పడుతుంది వర్షం. ఇక్కడ మీకు లోపల కట్ చూస్తే చూడండి, ఆయన వాడినటువంటి నేయడానికి వాడతారు చూసారా, దారం నేయడానికి, అదనమాట ఇది చూడండి. ఇక్కడ కూర్చొని దాన్ని తిప్పేవారు అనమాట. దానికి సంబంధించినటువంటి ఒక చిన్నది అది ఉందన్నమాట ఇక్కడ, అది ఒరిజినల్ అనమాట. ఆయన వాడిన మీకు మనకు సోషల్ టెక్స్ట్ బుక్స్ పైన వస్తాయి చూడండి, అదనమాట ఇది ఒరిజినల్ది. సూపర్ కదా. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు లేదు ఉంది అండి, ఇప్పుడు చూసాను రియల్గా. అండ్ అలాగే ఇది వచ్చేసి బయట నుండి, ఇండియా నుంచి కానీ బయట నుంచి ఎవరైనా దేశాలు వస్తే అతన్ని బాపు అని పిలిచేవారు కదా, ఇక్కడ కూర్చుండి చేసేవారు అన్నమాట. వాళ్ళతో మాట్లాడుకుంటూ అలాగా వారికి ఒక గుమాస్తాగా ఉండేవారు అక్కడ కూర్చున్నవారు ఆయన. అండ్ ఇదనమాట సూపర్. అలాగే చూసారు కదా, ఇది ఆయన వాడినటువంటి సత్యాగ్రహం అనమాట. ఇలాగే అన్నీ ఇక్కడ స్టోర్ చేశారు. దరిదాపుగా ఇది 5 ఎకరాల్లో ఉండేది 55 ఎకరాల వరకు చేశారనమాట ఈ ఏరియా మొత్తం కలిపి. ఇంకా ముందుకెళ్తూ చూద్దాం అదంతా. అండ్ కస్తూరిబా గారు ఉండేరు కదా, ఫోటో చూడండి, ఆమె రూమ్ అనమాట. ఇదంతా ఒరిజినల్ రూమ్, వాళ్ళు అప్పుడు ఇక్కడ నివసించారు కాబట్టి అండ్ ఇక్కడ పుట్టారని చెప్పారు కదా, అలాగా ఎవరైనా అతిథులు కానీ ఎవరైనా వస్తే వారిని ఈ గదిలోకి తీసుకొచ్చేవారు అనమాట. చూడండి బాగుంది ఇక్కడ, సింపుల్గా నీట్గా ఎంత ప్రశాంతంగా ఉంది. చెప్పాను కదా, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు, అంతా మాత్రం వర్షం మంచిగా పడుతూనే ఉన్నది, వాటర్ లీక్ అవుతుంది చూడండి ఇక్కడ. అండ్ వాళ్ళకు కిచెన్ ఉండేది కదా, ఇది కిచెన్ అన్నమాట చూడండి. వా ఇది ఏమంటారో మీరు తెలిస్తే కామెంట్ చేయండి కింద. అంటే ఇక్కడ చూడండి, చక్ర రిసీవ్డ్ బై గాంధీ, అన్నీ ఒరిజినల్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక సైన్ బోర్డ్ కూడా చూసారా. ఇది స్టోర్ రూమ్, క్లోజ్లో పెట్టేశారు. అండ్ ఇక్కడ చూడండి రెడ్ పెన్, ఇక్కడ వాళ్ళు వాడినప్పటి వస్తువులు చూడండి, సిల్వర్ చూడండి. అసలు ఇది స్పూను ఎంత పెద్దగా ఉండేదో, ఫోర్క్ కానీ చూడండి, స్పూను, కట్టరు, ఇవన్నీ
ఆయన వాడినటువంటి ఒరిజినల్ గ్లాసెస్ పెట్టుకున్నారు కదా, ఇవి అవే. వాళ్ళు అప్పుడు నీటి కోసం ఒక బావి ఉండేది కదా, దాన్ని చూపిస్తాను మీకు. ఈ ఆశ్రమం అంతా చాలా పెద్దది అసలు నిజంగా. వర్షం ఒకటే పడుతూ ఉంది, చూపిస్తారు. ఆ బ్యాక్ సైడ్లో చూస్తున్నామేమో గాంధీ గారి వాళ్ళు ఇల్లు అనమాట, అక్కడే అందరు ఉండేవారు. ఇక్కడ చూడండి వీళ్ళు, ఇదంతా అదే అనమాట. క్లోజ్ చేసి పెట్టేసారు, ఇది వాడకంలో లేదో ఏంటో మరి. బట్ ఇదైతే బాగుంది ప్లేస్, అంతా వరకు అంతా బాగుంది, నైస్. లోపలికి వస్తే మనకి ఇక్కడ నేసినటువంటి కొన్ని కనిపిస్తుంటాయి, ఎలా నేర్చేవారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి. ఒకటి యాంటిక్ పీస్ అని చెప్పొచ్చు మనకి. ఇప్పుడు ఇవి ఎవ్వి లేవులేండి, అన్ని జీరో. ఒక తాతగారు చూడండి చేస్తున్నారు ఇక్కడ. కొంచెం ముందుకెళ్దాం మనం. అన్నిటికీ ఒక్కొక్క దాని గురించి ఏంటి ఎలా అని చెప్పేసి వాటికి సంబంధించిన పిక్స్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ అన్నీ రాసి పెట్టారు ఇక్కడ, బాగున్నాయి. ఈ తారాలు పోగేయడానికి వాడేరులేండి అప్పుడు. ఇక్కడ చూడండి, వావ్, నాకు తెలిసి ఇంకా వర్కింగ్ స్టేజ్లో ఉన్నాయనుకుంటా. ఇప్పుడు చూడండి సంథింగ్స్ చూసారా, తారాలు ఎలా నేసేది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది థియేటర్ లాగా నడుస్తుంది, పెట్టి చూపించారు మరి, చూస్తున్నారు కదా. అంటే లైక్ చిన్న హిస్టరీ లాగా అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ నుండి బయలుదేరి నెక్స్ట్ సైన్స్ సిటీ మ్యూజియంకి వెళ్తున్నాను. మీకు ఇక్కడ బ్యాగ్స్ ఎలా కనిపిస్తుంది చూసారా, కెమెరాతో ఫోటో తీస్తున్నాడు. సో అతడు పరిచయమైన అనమాట, బ్రో లోకలేనంట. మాట్లాడాడు, అతని ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అంట, మోటో బ్లాగ్ కూడా చేస్తాడంట, చెప్తున్నాడు అది అన్ని విషయాలు. బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్, చాలాసార్లు వచ్చాను నేను. ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి దాన్ని ఎగ్జాక్ట్గా తీద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చా అని చెప్పి చెప్తున్నాడు. నైస్ కదా. సైన్స్ సిటీ వచ్చేసి ఇక్కడ నుండి దరిదాపు ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ప్లేస్కి అయితే ర్యాపిడో బుక్ చేయాలి. ఇప్పుడే కాస్త వర్షం తగ్గింది ఇక్కడ, బెటర్, కొంచెం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మనకి. వర్షం కొట్టినా పర్లేదు లేండి, ఎందుకంటే మనం ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతాం కదా. ఓకే, ఇంకా మామూలుగా ఇప్పటిదాకా మరీ మామూలు కొట్టలేదు వర్షం అయితే నిజంగా. సరిగా మ్యాక్తో ఇబ్బంది అయిపోతుంది. సో అక్కడ కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని సైన్స్ సిటీ స్టోర్ మ్యూజియం దగ్గర. వస్తామని సైన్స్ సిటీ దగ్గరికి వెళ్దామని వెళ్ళిన బయటికి, బైక్ బుక్ చేసిన ఆ మధ్యలోకి వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఏమేమి అర్థం కాదు. ఇక సడన్గా ఇక ఆటో బుక్ చేసేసిన ర్యాపిడోలో, ఇక తీసుకెళ్తున్నా భయ్యా. ఇక మరి అక్కడ ఎట్లుంటుందో చూడాలి. ఇది ట్రావెల్ చేస్తే వర్షం పడితే ఇంత కష్టం, చేసేద్దాం లేని. మనం ఒక డ్రీమ్ మీద వెళ్తున్నప్పుడు ఇలానే ఇవన్నీ ఉంటాయి, ఆయన దాటుకుని వెళ్ళాలి. ఇక అలాగే మనం ఏదైనా సరే, అది ఇంకో మనకి స్టడీ కానీ ఒక జాబ్ చేయాలన్నా కానీ ఏదైనా దాని గురించి మనం హార్డ్ వర్క్ చేస్తేనే ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాం. అలాగే బాగానే ఉంటుంది వర్షం, మామూలుగా పడుతుంది. అప్పుడు స్టార్ట్ అయింది దాదాపు ఒక అర్ధగంట నుండి కంటిన్యూగా పడుతూనే ఉన్నది. ఏదో ఉంటుంది మరి, వారికి ఎలా చూపిస్తాం మరి ఇక్కడ ఎలా ఉంటుందో. ఇది చూస్తున్నారు కదా, ఇది మన వెల్కమ్ టు గుజరాత్ సైన్స్ సిటీ అని చెప్పిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా మన కొంచెం లోపలికి వచ్చినట్టయితే అక్కడ చూడండి మంది కనిపిస్తున్నారా కొంతమంది, అది టికెట్ కౌంటర్ అనమాట. సో నాకు తెలిసి ఇలా 2 types ఆఫ్ టికెట్స్ ఉంటాయి, చూసి తీసుకోండి. నాకు తెలిసిన వాటికైతే టికెట్ తీసుకున్నా, వెళ్ళిపోయి టికెట్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు జనరల్ టికెట్ ఉంటుంది అండ్ అన్ని రకాల టికెట్స్ ఉంటాయి. మీరు టికెట్ చూసి తీసుకోండి. తీసుకునేప్పుడు వెల్కమ్ టు ద సైన్స్ సిటీ అని చెప్పేసి ఉంది కదా, ఇలా ఎంటర్ అయిపోదాం మనం అయితే. సో లోపలికి ఎంటర్ అయిపోయాను. ఎంట్రీ టికెట్ చెక్ చేసి ఇట్లాంటిది ఒకటి ఇచ్చారు మాన్యువల్, అంటే మనం ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళడానికి ఇచ్చారనమాట. చాలా ఉన్నాయి. అండ్ టికెట్స్ విషయానికి వస్తే జనరల్ టికెట్ అంటే నార్మల్గా వెళ్ళడానికి, బయట దేనిలోకి అయితే ఎంట్రీ ఉండదు. జనరల్ టికెట్ 50 రూపీస్ అయితే, అదే మామూలుగా తీసుకుంటే మనకు చాలా ఉంటాయి. లోపలికి అలో చేయాలంటే దానికి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. 200, 150. సో అక్కడే అన్ని కలిపి తీసేసుకుంటే ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళొచ్చు, మనం అన్ని ఎంట్రీ చూడొచ్చు.
వెళ్ళొచ్చు అనమాట. అట్లుంటుంది అనమాట ఇది. అండ్ చాలా పెద్దది సైన్స్ సిటీ ఏదైనా వచ్చేది. బ్యాక్ సైడ్ చూడండి, చూసారు చాలా పెద్ద అనమాట. ఇంకా ఈ పార్క్ విషయాల్లోకి వెళ్తే సైన్స్ సిటీ అనేది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద బేస్ చేసుకొని డెవలప్ చేసిన ప్లేస్ అని చెప్పొచ్చు, అలాగే పార్క్ అని కూడా చెప్పొచ్చు. అలాగే దీనికి 1999లో దీన్ని పునఃప్రారంభించారనమాట. దీన్ని వచ్చేసి అప్పుడు స్టార్ట్ చేసి 2021లో దీన్ని అయితే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటికి చాలా ఫేమస్ ప్లేస్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ సైన్స్ అండ్ ల్యాబ్ అండ్ రోబోటిక్స్, ఆర్ట్ గ్యాలరీ, ఫిషింగ్ అలా అన్ని సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడవలసినవి. అయితే ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి అంతే తేడా, అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా దీన్ని వచ్చేసి ఇది మొత్తం ఓవరాల్గా వచ్చేసి 264 ఎకరాల్లో మొత్తం విస్తీర్ణమై ఉందన్నమాట ఇదంతా ఈ సైన్స్ సిటీ వచ్చేసి. అలాగే దీన్ని కట్టడానికి మొత్తం వచ్చేసి 264 కోట్లని అంట. మరి ఈ మాత్రం అవుతలేండి, ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏరియా ఎంత ఉంటుంది కదా. సో కాబట్టి అలా అయిందనమాట. ఇప్పుడు ఎప్పటిదాకా వర్షం పడిపోయింది కదా, అంతా వాటర్ అంతా పదన అయిపోయింది, అంతా పెట్ అయిపోయింది మొత్తం. ఎక్కడ చూస్తున్నాను ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి చూస్తాను. ఇంకా మ్యాప్ ఇచ్చారు కదా, దాని త్రూ అయితే వెళ్తాను నేను. ఇక వెళ్తూ మీకు చూపిస్తాను. సో అర్థమైంది అనుకుంటున్నాను సో ఎందుకు ఇది కాన్సెప్ట్ చేశారని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి గుజరాత్లో ఒకటే ఉందన్నమాట, మనకి ఎక్కడ లేదు ఇటువంటిది. అయితే మనం ఎక్కడ చూడలేం కూడా మోస్ట్లీ, అలా ఉంది. సో ఇంకా వెళ్తూ మాట్లాడుతూ చూపిస్తాం మీకు అని. అలాగే చూడండి ఇక్కడ సైన్స్ సిటీ అహ్మదాబాద్ చూసారా, నేచర్ పార్క్. ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకు అన్ని డైనోసార్స్ సంబంధించిన అన్ని ఉంటాయన్నమాట. ఇలా ఎంటర్ అయిపోదాం మనం. ఇక చూడండి ఇలా నేచర్ పార్క్ అని చెప్పేసి మొత్తం జంతువులను ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి పెట్టేశారనమాట. ఇక్కడ చాలా ప్రకృతి ప్రశాంతంగా ఉంది అనుకోండి నిజంగా. ఇలా వెళ్ళొచ్చి మనం ఇంకా చూడండి డైనోసార్ ఎగ్స్ నుంచి వస్తాయి కదా, అట్లా అక్కడ గాబ్లిన్ ఫోటోషూట్ గురించి అంతా ఇట్లా ఉంచారు చూసారా, సూపర్ కదా. వాటర్ ఫాల్ మధ్యలో బాగుంది అసలు అంతా. అక్కడ కనిపించేది మీకు ఇందాక చూపించాను మమ్ముతా అనమాట, అంతరించిపోయిన జీవి. ఇక్కడ చూడండి ఒక ఇంట్రెస్టింగ్ గా తయారు చేసింది ఇది, ఇట్లా ద ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అని చెప్పేసింది కదా. చూడండి ఇలా స్టార్స్ నుంచి ఇలా 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 కన్వర్ట్ అవుతూ ఇప్పుడు ఇలా ఎర్త్ గా మారింది. నైస్, బాగుంది. ఇది పెయింటింగ్ కాదు, ఇట్లా చేసిరనమాట దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే. ఇలా వెళ్దాం ముందుకు. ఇంకా ఏదేమైనా కానీ ఇలాంటి కట్టడాలు చూస్తే బాగుంటుంది అసలు. ఎంత 264 కోట్లు అంటే మామూలు విషయాలు ఏంటి, మళ్ళీ 260 ఎకరాలు అంటే ఎంత పెద్ద ఉంటుందో అర్థం చేసుకోండి. అయినా మన హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ మీకు ఏది రానిలేదు, ఎన్నో ఎకరాలు, అది 1000 ఎకరాలు అండి నిజంగా. సూపర్. ఇక్కడ చిన్న చిన్న వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి అసలు. చిన్నపిల్లలకి సూపర్ ప్లేస్ అసలు నిజంగా. మంచి ఎగ్జాక్ట్ ఫీల్ అవుతూ చేస్తారు, ఆయన ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లని తీసుకొస్తే మట్టికి. ఇలా బాగుంది కదా, చుట్టూ ఇట్లా బ్యాంబో స్టిక్స్ని పెట్టారు ఇలా రౌండ్ వేస్తూ వెళ్ళడానికి. బాగుంది ఇదేదో. ఈ వర్షం పడడం వల్ల అంతా స్వెట్టింగ్ వస్తుంది మొత్తం చూడండి. రౌండ్గా పామ్ మెలికల్లాగా పెట్టారు. ఇది నాకు అనిపిస్తుందా, ఎవరు లేరు ఇక్కడ, చాలా తక్కువ మంది. వర్షం పడడం వల్ల చాలా తక్కువ మంది వచ్చినట్టున్నారు, మేబీ అదే ఉండొచ్చు. సో ఇక్కడ ప్లానిటేరియం కడుతున్నారు, ఇప్పుడే కన్స్ట్రక్షన్లో ఉన్నది. అంటే మన మొత్తం గ్లోబ్ని కడుతున్నారు అనమాట, చూడండి షేప్. సో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉంది, చాలా పెద్ద అని చెప్పాను, అందుకే ఇక ఒకటి అన్ని కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. ఇంకా చాలాసేపు అవుతుంది అసలు, చాలా సేపటి నుండి బ్లాగ్ చేస్తూనే ఉన్నా నిజంగా. అసలు కొంచెం ప్లేస్ మట్టుకు వెళ్ళలేదు, అవి నార్మల్వి టికెట్స్ ఎంట్రీ లేవు కదా, వెళ్ళి ఏం చేస్తాం అక్కడికి, అందుకని చెప్పి వెళ్ళలేదు. ఇంకా కొన్ని ప్లేసులు మట్టుకు చూసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది బయటికి. ఆల్మోస్ట్ ఆల్ సగం కంటే ఎక్కువ తిరిగేసాను, చూపించాను అనుకుంటా మీకు అంతా ఇది. అండ్ సో ఇప్పుడు ఇక్కడ నుండి నేను బయలుదేరి ఆటో వింటేజ్ కార్ వరల్డ్ అని చెప్పి ఒక మ్యూజియం ఉందన్నమాట. మొత్తం కార్ కలెక్షన్ ఉంటుంది, అది మీకు చూపించబోతున్నాను, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళబోతున్నాను. సో బయటకు వెళ్ళిపోయి ఏమైనా తినేసి దెన్ అక్కడికైతే వెళ్ళిపోతాను అనమాట నేను. సో అది వర్షం కొట్టి వెళ్ళిపోయిన తర్వాత స్వెట్టింగ్ మామూలుగా రావట్లేదు అసలు, చింపేస్తుంది అనుకోండి నిజంగా. సో అక్కడికి వెళ్ళిపోయి మీకు అది చూపించేస్తా. ఇంకా మనది అది నాకు తెలిసి మనది ఫైనల్ డెస్టినేషన్. ఇంకా 2-3 ప్లేసులు ఉన్నాయి, కొంచెం లాంగ్ ఉన్నాయి, వెళ్ళలేకపోతున్నాను.
సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలేండి మనం అయితే అవి. సో ఇప్పుడైతే అది మన ఫైనల్ డెస్టినేషన్. ఈరోజు ఈ డే 1 డే 2లో బ్లాగ్ వచ్చేసి మేబీ చూస్తాను. లెంతీ వీడియో అవుతే మాత్రం 2 పార్ట్స్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో సైన్స్ సిటీ మ్యూజియం నుండి బయటకు వచ్చేసాను. బట్ అక్కడికి రేపు చెప్పాను కదా లాస్ట్ ప్లేస్కి వెళ్తా అని, చాలా దూరం చూపిస్తుంది ఇక్కడ నుండి. మోర్ దూరం ఒక 35 కిలోమీటర్స్ ఉంది. సో ఎప్పటికే టైం వచ్చేసి 3:30 దాటింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా అది నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మనం చూసుకోవాలి అంతే ఇంకా. సో నా ప్రయాణం ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేద్దాం మనం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.